హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అన్నిటికంటే ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైంది అన్నప్పుడు ఈ లోకంలో ఏమున్నాయి మోసం చేసేవి? ఒకడంటాడు ఆ స్త్రీ నన్ను మోసం చేసింది అంటాడు, ఒకడంటాడు నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు అంటాడు, ఒకడంటాడు నా కుటుంబం నన్ను మోసం చేసింది అంటాడు. కానీ వాక్యం చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైంది. వారు నిన్ను మోసం చేశారని ఈ రోజున మనిషి అన్నట్టు, కానీ మనిషి వాస్తవానికి తన హృదయమే తన్ను మోసం చేసింది చాలాసార్లు. తను అనుకున్న ఆలోచన ధోరణి, తన విధానమే వాస్తవానికి తన్ను మోసం చేసింది. తన సొంత కోరికలు, తన సొంత ఆలోచనలు, తన సొంత ఉద్దేశాలు, తన పర్సనల్ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకునే క్రమంలో తను ఏదైతే పొందాలనుకున్నాడో దాన్ని పొందే క్రమంలో అతడు జనుల చేత మోసగించబడుతూ ఉన్నాడు. దేవుడికి ఎప్పుడైతే మానవుడు దూరం అయిపోయాడో ఆ రోజు నుంచి స్వార్థంలో బ్రతకటం, తన నీతి కొరకు, తన ఆలోచనలు, తన ఉద్దేశాల కొరకు బ్రతకడం, తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. అతడు మంచివాడు అనుకుంటూ ఎంత మోసకరమైంది అని అంటే, పరిసయ్యులు వాళ్ళు దేవుడిని అనుసరిస్తున్నాం అనుకుంటూ అదే దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తే ఆయన్ని సిలువ వేశారు. అంటే భక్తి మనిషికి అంత గుడ్డితనాన్ని కలిగజేసిద్ది, అంత మోసాన్ని ఇచ్చిద్ది. ఒకడు అనుకుంటాడు తాను మంచివాడిగా ఉన్నాడు అని అనుకుంటాడు, కానీ డీప్ డౌన్ తన హృదయ లోతుల్లో చూసుకున్నప్పుడు తన కూడా ఎక్కడో చోట తనకు అన్యాయం చేసిన వ్యక్తులను చూసి వాళ్ళ మీద పగ తీర్చుకోమని ఆలోచిస్తాడు. కానీ తాను ఎన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా చేశాడు అన్నది ఇక్కడ గమనించడం. తాను ఎన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా పాపంలో బ్రతికాడు, దేవుణ్ణి ఎన్నిసార్లు అవమానపరిచాడు, దేవుణ్ణి ఎన్నిసార్లు దూషించాడు తన నోటితోటి అని అతడు గుర్తించలేడు. తన పాపము తనకెప్పుడూ కూడా కనబడదు. ఒక మనిషి పాపం తనకు కనబడాలి అని అంటే, అతడి హృదయ స్థితి ఏంటో తనకి తెలియాలి అని అంటే, దేవుడు కలగజేసుకొని వాడిని అతడి హృదయాల్లో మాట్లాడాలి తప్పితే మనిషికి ఎన్ని చెప్పినా కూడా వాడికి అది అర్థం కాదు. అందుకని